అందరికీ నమస్కారం అండి. AP26 ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనమైతే చూస్తూ ఉన్నామన్నమాట. 2024 ఎన్నికలైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్ అవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు అఖండ మెజార్టీతో గెలుపొందింది అనేది మనందరం చూసాము. దాదాపు 163 సీట్లలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, భాజపా, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అఖండమైన మెజార్టీ అయితే సాధించాయి. ప్రధానంగా మనం ఈ వీడియోలో చర్చించుకోవాల్సింది ఏంటి, జగన్ గారు 2019 ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ దాదాపు 151 సీట్ల పైచిలుకు 151 సీట్లతో అఖండ మెజార్టీతో గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయడం జరిగింది. మనందరం చూసాం కూడా. జగన్ గారు రెండోసారి ఎందుకు గెలవలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఒంటరిగా ఎన్నికలకు పోయినప్పుడు ఎలా విజయం సాధించారు? 2009 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేసి అఖండ మెజార్టీతో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అది చేపట్టారనమాట రాజశేఖర రెడ్డి గారు. అది మనందరికి తెలుసు. ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎలా గెలిచారు, రెండోసారి జగన్ గారు ఎందుకు గెలవలేకపోయారు అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. మీకు కొన్ని కంపారిజన్ చెప్తా. ఇప్పుడు జగన్ గారు మనందరూ తెలుసు, అమ్మఒడి, విద్యా దీవెన, తర్వాత ఆసరా, తర్వాత పింఛన్స్ కానీ, ఇంకా రేషన్, ఇంటి దగ్గరికి రేషన్ పంపించడం, తర్వాత ఇంకా కొన్ని పథకాలన్నీ పెట్టారు. ఓకే, వీటిలో ఆరోగ్యశ్రీ ఇవన్నీ పథకాలు ఉన్నాయి, మనందరం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే జగన్ గారు పెట్టిన పథకాలు రెండైతే కొత్తవి ఉన్నాయి. అవి మనందరికీ తెలుసు. ఏది? విద్యా దీవెన అంటే ఏ ఇంట్లో అయితే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి తను ఇచ్చిన హామీ అయితే, ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు చదువుకున్నా ఇద్దరికైతే విద్యా కానుక ఇస్తా అన్నారు. కానీ అది సాధ్యపడలేదు. కేవలం ఒక ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే విద్యా కానుక ఇచ్చారు. ఓకే, అది పక్కన పెడదాం. తర్వాత ఆరోగ్యశ్రీ అంటే అది ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆరోగ్యశ్రీని కొనసాగిస్తుంది. అటు తెలంగాణలో కూడా చూసుకుంటే మనం తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీని కొనసాగిస్తుంది, ఏం తీసేలా. తర్వాత ఉచిత విద్యుత్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. ఇప్పటికీ ప్రతి ఒక్క పార్టీ, ఏ పార్టీ గెలిచినా అది కంటిన్యూ చేస్తుంది అనమాట. తర్వాత జగన్ గారు పెట్టింది, వీళ్ళకి మహిళలకు 15,000 రూపాయలు, 18,000 రూపాయలు ఫర్ సంవత్సరానికి ఇస్తున్నారు. అది ఒక మంచి పథకం, కొత్త పథకం. ఇంతవరకు ఓకే. కానీ 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలవడానికి ప్రధాన కారణమైనటువంటి పథకాలు 3. నెంబర్ 1 ఆరోగ్యశ్రీ. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఆ రోజుల్లో 2009 సంవత్సరం ముందు ఏ పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా కార్డియాలజీకి సంబంధించి అంటే గుండె సంబంధించిన వ్యాధులు కానీ, అదే కాదు, చాలా కాస్ట్లీగా ఉండేది వైద్యం. ఏ చిన్న జబ్బు వచ్చినా వాళ్ళు ప్రైవేట్ వైద్యం చేయించుకోండే యొక్క రోజులైతే కాదు, మనందరం చూసాం కూడా. ఏదున్నా కానీ డబ్బులున్నోళ్ళు చేయించుకొని బతికేవాళ్ళు, లేనివాళ్ళు, పేదవాళ్ళు చాలామంది చనిపోయారనమాట. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఒక విప్లవం సృష్టించారనమాట. ఇప్పుడు 2004 ఎలక్షన్ తర్వాత, అంటే 2009లో పెట్టలేదు, 2004 ఎలక్షన్ తర్వాత ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం పెడితే కొన్ని లక్షల మంది ఆ పథకం ద్వారా లబ్ధి పొందారు. అది. నెంబర్ 2 రీఎంబర్స్మెంట్. 2004 ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ఆ రోజుల్లో MBA, బీటెక్, MCA ఇట్లాంటి కోర్సులు చదవాలన్నా చాలామంది మధ్యతరగతి పేదవారు ఒక అందని దాక్షిగా ఉండేది. ఒకవేళ చదువుకోవాలన్నా కానీ అప్పులు చేసి చదువుకోవాల్సి వచ్చే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ రీఎంబర్స్మెంట్ వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు అయితే చదువుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ రీఎంబర్స్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది. 3వది ఉచిత విద్యుత్. రైతులకి ఉచిత విద్యుత్ రూపంలో రూపాయి కూడా కట్టకుండా విద్యుత్ అందించారనమాట. ఈ యొక్క 3 పథకాల వల్ల రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించి మరలా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తే జగన్ గారు ఎందుకు గెలవలేకపోయారు? చూశారుగా, ఆ పథకాలన్నీ చెప్పే జగన్ గారు ఇచ్చిన పథకాలు. వాటి వల్ల పెద్దగా జనాల్లో ఏం హైప్ ఏం రాలా. 2 పథకాలు కొత్త ఇచ్చారు. అదేంటంటే అమ్మఒడి, తర్వాత జగనన్న చేయూత పథకం. ఆడవారికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి 18,000 సంవత్సరానికి. తర్వాత ఆటో వాళ్ళకి అందరికి ఇచ్చారు. కానీ అవి పెద్దగా ఇంపాక్ట్ అయితే జనాల్లో చూపించలేకపోయినాయి. ఏదైనా మరలా ఇంకొక పార్టీ గెలవాలంటే అంతకు మించి పథకాలు అనేది చేయాలి, అంతకు మించి జనాలకు ఉపయోగపడాలన్నమాట. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన 3 పథకాలు అనేది ఒక పేద మధ్యతరగతి వాళ్ళకైతే ఒక పండగ వాతావరణం అనమాట. ఎంత కాస్ట్లీ ఉండేవన్నీ వాళ్ళ చాలా చౌక అయిపోయినాయి అని చెప్పొచ్చు. దానివల్ల రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అఖండ మెజార్టీతో మరలా గెలిచి ముఖ్యమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మనం చెప్పేది ఏందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పథకాలు ప్రవేశపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. అందుకే దారుణమైన ఓటమిని చవిచూశారు అని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇది థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.